ఇలాంటి ఒక చీజీ శాండ్విచ్ ఫస్ట్ టైం చేస్తున్నా గైస్. నార్మల్ తింటే మంచిది కాదు హెల్త్కి. అసలు శాండ్విచ్లో కూడా తినొద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మితాన్స్ రెడ్డి వ్లాగ్. సో ఇప్పుడైతే నేను బ్రెడ్ ఇంకా చీజ్ తీసుకున్నాను. సో గైస్, ఇప్పుడైతే కిందికి వెళ్ళి బ్రెడ్ తెచ్చాను కదా. ఇప్పుడైతే మనం ఒక మంచి చీజీ టేస్టీ శాండ్విచ్ చేయబోతున్నాము. సో దీనికి ఇంగ్రీడియంట్స్ని వాడుతుంది చీజ్. నాకు చాలా ఇష్టం చీజు. శాండ్విచ్ స్ప్రెడ్ మేయోనీస్ ఉంది కానీ నేను వాడట్లేదు, నాకు నచ్చదు కాబట్టి. మళ్ళీ మెయిన్ పార్ట్ బ్రెడ్ గైస్. సో ఇప్పుడు చేసేద్దాం పదండి. ఫస్ట్ పార్ట్ ఇది నాకు నచ్చదు, ఇది ఇట్లా ఉండదు. ఇదైతే బ్రౌన్ బ్రెడ్ అన్నమాట, హెల్త్కి చాలా మంచిది. నేను రెండైతే చేయబోతున్నాను. ఇప్పుడు నాకు చీజ్ ఉట్టి కూడా తినడం ఇష్టం కానీ నేను తినను, మమ్మీ తిడుతుంది కాబట్టి. ఇప్పుడు 2 చీజ్ అయితే తీసుకున్నాను. సో గైస్, ఇప్పుడైతే ఈ చీజ్ చాలా చల్లగా ఉన్నాయి కదా. ఇప్పుడు హాట్ వాటర్ లేస్లో అయితే కొంచెం పైనగా తీస్తున్నాను. చల్లగా ఉన్నాయని కాదు, ఇవి మంచిగా మెల్ట్ అయితే టేస్ట్ ఇంకా వస్తుందని. చీజీగా ఇట్లా శాండ్విచ్ మధ్య నుంచి కట్ చేసి ఇలా చీజ్ వస్తుందని ట్రై చేస్తున్నాను. సో గైస్, బాయిల్ చేసినాక చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. సో గైస్, ఇప్పుడైతే నేను చీజ్ని బాయిల్ చేసుకున్నాను. ఇదో చూడండి, మొత్తం లిక్విడ్ లాగా అయిపోయింది. ఇది ముందైతే కొద్దిగా సాలిడ్గా ఉంది, చాలా వేడిగా కూడా ఉంది. ఇది ఇప్పుడే తీసాను కాబట్టి చూడండి, లిక్విడ్ అయిపోయింది. ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకు. కానీ ఫస్ట్ ఒక స్పూన్ తీసుకుందాము, దాని తర్వాత స్ప్రెడ్ చేద్దాం. సో గైస్, స్పూన్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో స్ప్రెడ్ చేద్దాము. ఈ ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఫస్ట్ శాండ్విచ్కి అయితే రుద్దడం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దానికి ఇప్పుడు ఇవి 2 సైడ్ పెట్టుకొని దీనిపైన చీజ్ వేయాలి. సరే, చీజ్ అయితే ఇప్పుడు లిక్విడ్ ఉంది కదా, ఇట్లా తీస్తే వేయడానికి రాదు. ఇప్పుడు ఇట్లా ఒక కోన్ లాగా వేసి దానిపైన స్ప్రెడ్ చేసిపోతున్నాను. చూద్దాం ఎట్లా టేస్ట్ వస్తుందో ఫైనల్కి. చాలా వేడిగా ఉంది ఇదైతే. కోన్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను గైస్. ఇదైతే మెల్లిగా సాలిడ్ అయిపోతుంది తొందరలో. ఇలాంటి ఒక చీజీ శాండ్విచ్ ఫస్ట్ టైం చేస్తున్నా గైస్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ నార్మల్ శాండ్విచ్ మేయోనీస్ అదంతా వేసుకొని చేస్తా గైస్. నేను కామనే అది ఈరోజు తినాలనిపించింది కాబట్టి చేస్తున్నా. చూడండి గైస్, ఇట్లా ఒక కోన్ లాగా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసి ఇట్లా స్ప్రెడ్ చేయాలి దీని మీద. ఇప్పుడైతే చూడొచ్చు మంచిగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు సీజర్ అయితే తెచ్చేసాను, ఇది కొద్దిగా వెనకాల చేసుకొని మనం శాండ్విచ్ పైన అయితే రుద్దేద్దాము. మెయిన్ది వేస్తారు కదా, అట్లా ఏమైనా డిజైన్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి గైస్, ఇది చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అనిపిస్తుంది నాకు చీజ్. కానీ అది నార్మల్ తింటే మంచిది కాదు హెల్త్కి. అసలు శాండ్విచ్లో కూడా తినొద్దు. సో గైస్, ఇలా చీజ్ అయితే అయిపోయింది కదా, తీసేసుకొని ఇంకొక దానికి ఇప్పుడు మళ్ళీ మెల్ట్ అయింది కదా, ఇది ఇంకా వేడి ఉంది, దీన్ని గుడిలో చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడే చూడొచ్చు కొద్దిగా కారం వేసి సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్ ఇంకా మంచిగా అవ్వడానికి. కారం బాగానే వేసాను, దీన్ని కూడా ఇప్పుడు సాల్ట్ వేసేస్తాను. అయిపోయింది కదా. ఇప్పుడైతే టేస్ట్ చూడాలి ఎట్లుంటుందో, తెలియదు ఫస్ట్ టైం కదా. ఇప్పుడైతే గ్రిల్ ఆన్ చేస్తున్నా. ఇది హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంలో మీరు ఈ ఛానల్కి మొత్తం వీడియోకి ఫస్ట్ టైం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. టైం పడుతుంది హీట్ అవ్వడానికి. ఆ టైంలో మీరు ఏమైనా కామెంట్ చేయండి, ఈ రెసిపీ ఇంకా బెటర్ రెసిపీ ఉంటే నేను చేసుకోవడానికి. సో గైస్, ఇప్పుడే చూడొచ్చు ఇది కొద్ది హీట్ అయిపోయింది. ఇప్పుడు పెట్టేద్దాం ఇది.
చూడండి ఆ సిజిలింగ్ సౌండ్ వస్తుందా మీకు? ఆ సిజిలింగ్ సౌండ్ వస్తుందా ఒకసారి చూడండి. సిజిలింగ్ సౌండ్ వస్తుంది కదా, అంటే పర్ఫెక్ట్లీ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదైతే క్లోజ్ చేసేసి ఉందాము. సో ఈ మెటల్ పార్ట్ కూడా కొద్దిగా వేడవుతుంది, బాగానే ముట్టకుండా ఉంటే మంచిది. ఇప్పుడు అట్లా పట్టుకుంటే ఇంకా మంచిగా షేప్ వస్తుంది దానికి. సో గైస్ ఇప్పుడు కొంచెంసేపు అయినాక అది హీట్ అవుతాయి కదా, మొత్తం కుక్ అయిపోతాయి. అప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. మంచిగా ఉంటుందో లేదో తెలియదు, చాలా ఫస్ట్ టైం ఇది. సో గైస్ ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నా, హీట్ అయినట్టునే ఆయన గైస్. ఇక్కడ బర్న్ పార్ట్ చూడొచ్చు. ఇప్పుడైతే తీస్తున్నా, ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా స్ట్రేట్ లైన్స్, అలాంటి ఒక డిజైన్ చేస్తా. చాలా వేడిగా ఉంది. మళ్ళీ ఇక్కడ పెడితే ఈ స్ట్రేట్ లైన్స్ ఇట్లా పడతాయి కదా, ఒక రివర్స్ ప్యాటర్న్ తయారవుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. చూడండి గైస్ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం పెట్టేస్తున్నాను, టేస్ట్ మళ్ళీ వేడి కావడానికి, టేస్ట్ కూడా మంచిగా అవ్వచ్చు. సో గైస్ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయినట్టు ఉంది. అయింది గైస్. ఇప్పుడైతే తీసి ప్లేట్లో వేసేసుకుందాము. చూస్తుంటే తినాలనిపిస్తుంది, టేస్ట్ అయితే చూద్దాం గైస్. సో గైస్ ఇప్పుడైతే కూల్ అవ్వడానికి వదిలేస్తాను. ఇక్కడైతే చూడొచ్చు ఎంత ఎమ్మీగా ఉందో, ముడితే కూడా చాలా వేడిగా ఉంది ఇది. చూడండి గైస్ దీని నుంచి పొగలు అయితే వస్తున్నాయి, కెమెరాలో కనిపించలేదు అనుకుంటా. చాలా మంచిగా అయింది గైస్ ఇది. సో గైస్ ఇక్కడే చూడొచ్చు, ఇప్పుడు చాలా వేడి ఉంది. నేనైతే తినబోతున్నాను. ఫస్ట్ సెంటర్ నుంచి ఓపెన్ చేద్దాం, ఆ చీజీ టెక్స్చర్ వస్తుందో లేదో అని. వస్తుంది గైస్ అది, చూడండి చాలా వేడిగా అయితే ఉంది. చూడండి గైస్ చీజీ చాలా మంచిగా ఉంది. ఇలాంటి ఎప్పుడు చేసుకోలేదు నేను, ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేస్తున్నా. గైస్ ఇప్పుడైతే తినబోతున్నాయి, ఎట్లుంటుందో తెలియదు. సో చూడండి గైస్ ఎంత క్రీమీగా ఉందో. సో గైస్ ఇప్పుడైతే తింటాను. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ గైస్. ఆ చీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇట్లా డ్రిప్ అయింది గైస్, ఫస్ట్ టైం ఇట్లా డ్రిప్ అవ్వడం చీజ్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత అయితే టేర్ చేస్తానో అంతవరకు చీజ్ మళ్ళీ కారుతుంది. సో గైస్ ఈ రిజల్ట్కి అయితే ఇంతే. మళ్ళీ మీతో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.